హాయ్ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ క్వాంటమ్ లైఫ్ విజ్డమ్. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్లో ఆస్ట్రాలజీకి న్యూమరాలజీకి ఉన్న డెఫినేషన్ ఏమిటి. ఈనాడు కాలంలో ఫ్యాషన్గా మనం ఆస్ట్రాలజీ కోర్స్ అని, నేమ్ కరెక్షన్స్ అని ఒక డైనమిక్ వేలో మనం చేసుకుంటున్నా ఉన్నాం. కానీ రిజల్ట్స్ కొంతమందికి వస్తున్నాయి, కొంతమందికి రావట్లేదు. సో ఈ యొక్క 8 years 9 years నా యొక్క రీసెర్చ్లో తేలింది ఏంటంటే అవన్నీ సబ్జెక్ట్స్ అనేది 100% అథెంటికేటెడ్గా ఉన్నాయి. కాకపోతే ఇక్కడ ఆపరేషన్ చేసే డాక్టర్ సరిగ్గా లేడు. దాన్ని అర్థం చేసుకొని కనుక మనం ఆ యొక్క ఫ్రీక్వెన్సీ లెవెల్లో కనుక మనం వెళ్ళగలిగితే, మన యొక్క ఆలోచనలు, మన యొక్క సబ్ కాన్షియస్ మైండ్ కొంచెం రుద్దితే కనుక అవన్నీ బయటకు పడతాయి అన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేసేది ఏంటంటే ఒక నేమ్ కరెక్షన్ తీసుకుంటాం. నేమ్ కరెక్షన్ తీసుకున్న తర్వాత మీరు దాన్ని రామకోటిలా రాస్తూ ఉంటారు అనమాట. మీకు మంచిగా జరగాలని, వాట్ ఎవర్ మేబీ ఏదైనా సరే. కానీ ఒక సంఖ్యను అనేది మీరు పట్టుకుంటారు. దాంట్లో నెంబర్ 5 కావచ్చు, నెంబర్ 1 కావచ్చు, 1 నుంచి 9 వరకు వాట్ ఎవర్ మేబీ, అది ఏదైనా కావచ్చు, ఏ నెంబర్ అయినా కావచ్చు. మీరు ఆ నెంబర్ని తీసుకున్న తర్వాత డైలీ లైఫ్లో మీరు దాన్ని ఉపయోగించడం మొదలు పెడతారు. మొదలుపెట్టిన తర్వాత కొంతమందికి 100%లో ఒక 35 మెంబర్స్కి, ఒక 40% మెంబర్స్కి అది రిజల్ట్ అనేది వాళ్ళు గమనిస్తారు. మిగిలిన 60% అనేది రిజల్ట్ అనేది ఉండదు వాళ్ళకి. సో ఆ మిగిలిన 60% మాత్రమే విశ్వాసం కోల్పోయే అవకాశం ఉంటుంది. ఎందుకు మీ విశ్వాసాన్ని కోల్పోతున్నారంటే ఇక్కడ నేను ఒక చిన్న ట్రిక్ చెప్తాను, వినండి. మనం పుట్టేటప్పుడే మనకు ఒక లగ్నం అనేది ఏర్పడుతూ ఉంటుంది. ఆ సూర్యుడిని బట్టి, చంద్రుడిని బట్టి, వారి ఆ రాశిని బట్టి, ప్రయాణించే దిశను బట్టి. సో దాని అనుగుణంగా గినక మనకు 12 రాశుల్లో 1 నుంచి 12 రాశులు ఉన్నాయి మనకు. ఈ యొక్క 12 రాశుల్లో ఏ లగ్నం అనేది మనం కింద ఐడెంటిఫై చేసి ఉన్న 9 ప్లానెట్స్లో ఎవరు శుభులు, ఎవరు పాపులు. ఎందుకంటే మనిషి అంటేనే కష్ట సుఖాల యొక్క బాధ్యుడు అని అర్థం. అతనికి కష్టాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, దుఃఖాలు ఉంటాయి, సుఖాలు ఉంటాయి. కానీ అవి తన యొక్క లైఫ్లో ఎప్పుడెప్పుడు అవి తన యొక్క లైఫ్లోకి అనేది ఎంటర్ అవుతుంది అనేది మనకు కూలంకషంగా ఏంటంటే మనకు లగ్నం మాత్రమే చెప్తుంది. ఈ యొక్క లగ్నాన్ని పట్టుకొని కనుక మన యొక్క ఆస్ట్రాలజీలో కనుక మనం నేర్చుకున్నట్లయితే, దాన్ని అవలంబిస్తూ ఉంటే, నువ్వు తెలుసుకున్న తర్వాత అప్పుడు కానీ నువ్వు న్యూమరాలజీలోకి ఎంటర్ అవ్వాలి. ఎందుకంటే దీంట్లో 9 ప్లానెట్స్ ఉంటాయి, గ్రహాలు. అందులో కానీ 9 ప్లానెట్సే ఉంటాయి సేమ్. కాబట్టి మనం దాన్ని ఫ్యాషన్గా అంటున్నాం, ఇప్పుడు ఏం లేదు, డైలాగ్ కొంచెం మార్చి చెప్తున్నాం అంతే. న్యూమరాలజీ అని. కానీ దాని యొక్క రూట్ కాజ్ ఎక్కడుందయ్యా అంటే ఇక్కడ ఆస్ట్రాలజీలో ఉంది. ఆస్ట్రాలజీ క్లారిటీ లేనిది న్యూమరాలజీలో క్లారిటీ అస్సలు రాదు. ఇది సాక్షాత్తు నాకు ఆ నాగసాధు చెప్పిన మాటలు ఇవి. ఇష్టం వచ్చినట్టు క్వశ్చన్లు అడిగేవాడిని. ఇంకో విషయం తెలిస్తే షాక్ అవుతారు. ఆయన తలరాత చూసి చెప్పేస్తాడు. ఐఎమ్ సైన్స్ స్టూడెంట్, నమ్మను. అయినా సరే ఆ టైంలో నమ్మాల్సి వచ్చింది. ఎందుకంటే మన కళ్ళు ఇదంతా అబద్ధాలు చెప్పావు కదా. మనం అప్పుడు కాన్షియస్ లెవెల్లోనే ఉంటాం కదా. ఏదైనా మన కళ్ళు వస్తే దాన్ని నమ్మకపోవడం అది జరగచ్చు. కానీ నేను అక్కడే ఉన్నాను. ఎలా చెప్పాడు? మా ఫ్రెండ్స్ ఉన్నారు, మా రిపోర్టర్ ఉన్నాడు ఆడ. ఎలా చెప్పగలిగాడు ఆయన తలరాత చూసి? మేమెవరో తెలియదు ఆయనకి. సో ఉన్నాయి సబ్జెక్ట్స్ అయితే 100% ఉంటాయి మనకు. సో నేను అడిగిన దాంట్లో ఆయన క్లియర్ చెప్పేశాడు. సో ఇలా ఉంటుందయ్యా. ఎందుకంటే నా రీసెర్చ్ టైంలో ఇదంతా జరిగింది. ఎన్నో జ్యోతిష పుస్తకాలు చదివాను, అయినా సాటిస్ఫాక్షన్ లేదు. కొన్నాళ్ళ తర్వాత ఇదేంటి ఒక సందిగ్ధ వ్యవస్థలో ఉన్నప్పుడు నాకు సప్రమాణ జ్యోతిషం అనే ఒక డివైన్ ఎనర్జీ ద్వారా నాకు ఆ బుక్ అనేది నాకు పరిచయం చేయబడ్డది. సో ఆ బుక్ని చదువుతూ ఉంటే నాలో ఆ ఫ్రీక్వెన్సీస్ కావచ్చు, ఏదైనా సరే, మనకు నిజమైన వ్యక్తులు కానీ, మన నిజమైన ఫ్రెండ్స్ కానీ మన దగ్గరకు వచ్చినప్పుడు ఎంత ఆనందిస్తాం మనం. మనకు కావాల్సింది మనకు దక్కినప్పుడు ఎంత ఆనందిస్తాం మనం. చిన్నపిల్లలకు మన బొమ్మలు కనిపించినప్పుడు వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు. అలా ఫీల్ అయ్యాను నేను. ఎందుకంటే దాన్ని ప్రాక్టీస్ చేస్తూ ఉంటేనే నాకు గూస్ బంప్స్ అనమాట. ఇన్నాళ్ళు అంతకుముందు ప్లాట్ఫామ్ మీద కానీ అక్కడ ఇక్కడ బుక్ తీసుకున్నాను, కానీ లేదు ఫ్రీక్వెన్సీస్. మన ఒక బుక్ చదివేటప్పుడు ఆ బుక్ ఫ్రీక్వెన్సీయే చెప్తుంది మనకు. ఎందుకంటే ఆ బుక్ ఫ్రీక్వెన్సీ అనేది మన సబ్ కాన్షియస్ మైండ్తో రిలేటెడ్ అయి ఉంటుంది. దాన్ని కనుక డీకోడ్ చేయగలిగితే మాత్రం యు ఆర్ ద సక్సీడ్. సో అలా నా లైఫ్లో సప్రమాణ జ్యోతిషారని నేను సానబెట్టిన తర్వాత ఆ బుక్ ద్వారా ఎంతో నేర్చుకున్నాను. కొన్ని 100 చాట్స్ మీద నేను టెస్ట్ చేయబడ్డాను దాని మీద. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒకనొక బుక్ ఉంటుంది. ఇప్పుడు సప్రమాణ జ్యోతిషారం డాక్టర్ ఎలా అవ్వాలి, డాక్టర్ అయితే భవిష్యత్తు ఎలా ఉంటుందని దాని ఒక ఫార్ములా అనేది ఉంటుంది. సో ఆ ఫార్ములా చెప్పినప్పుడు
దాని మన డాక్టర్ స్టూడెంట్స్ కొంతమంది మనకు రీసెర్చ్ టైంలో, సో అలాంటప్పుడు నేనేం చేసేవాడిని అంటే ఆ కాలేజెస్ ఈ కాలేజెస్ కాంటాక్ట్ అయ్యి వాళ్ళ దగ్గర ఉన్న ఆ యొక్క ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ని తీసుకొని దాని మీద ఆ ఫార్ములా ప్రకారం బేస్ చేసుకొని మనం చేయాల్సి ఉంటుంది. సో అలా చేసిందనమాట. అది అలా ఒక డాక్టర్ సీట్ అనే కాదు, వేరియస్ మ్యాటర్స్, చాలా విషయాలు ఉంటాయి జ్యోతిష శాస్త్రం అంటేనే. సో అలా కనుక మనం జ్యోతిష్యాన్ని ఇటు న్యూమరాలజీని కనుక మనం బ్యాలెన్స్డ్గా చేసి కనుక మనం చెప్పినట్లయితే మీకున్న క్లారిటీస్ కావచ్చు అన్నీ తొలగించబడతాయండి సింపుల్గా. ఎందుకంటే ఎప్పుడైనా సరే మన నిజమైన సబ్జెక్ట్స్ మనం నేర్చుకున్నప్పుడు మన అంతరాత్మే మనకు చెప్తూ ఉంటుంది, ఇది నిజం, ఇది నిజం కాదు, ఇది నిజం, ఇది నిజం కాదు అని. ఎప్పుడైతే మన అంతరాత్మని కనుక ఆ యొక్క నీ సబ్కాన్షియస్ మైండ్ ఎప్పుడు నీ యొక్క ఆత్మతో పాటే ఉంటుంది. ఈ సబ్కాన్షియస్ మైండ్ అంటేనే మొత్తం రికార్డ్ చేస్తూ ఉంటుంది, నువ్వు ఎప్పుడెప్పుడు ఏం చేస్తావు, ఏంటి, వాట్ ఈస్ నీ యొక్క లైఫ్లో ఏంటి అనేది. కానీ ఆత్మ దాన్ని అనుభవిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఫిజికల్ బాడీని మనం ఇక్కడ భూమండలం మీద వదిలేస్తామో ఆత్మ ప్లస్ సబ్కాన్షియస్ మైండ్ రెండు పైన వెళ్ళిపోతాయి ఉన్నత లోకాల్లోకి. తర్వాత జన్మలు అనేది కామనం, పునరపి జననం పునరపి మరణం. సో కమింగ్ టు ద పాయింట్, ఇప్పుడు ఆస్ట్రాలజీలో మనం తెలుసుకున్న తర్వాత న్యూమరాలజీలోకి ఆ ఉన్న 9 ప్లానెట్స్లో 9 గ్రహాల్లో ఎవరి శుభులు ఎవరు పాపులు అనేది మనం కనుక తెలుసుకొని కనుక మనం న్యూమరాలజీలో అడుగు పెట్టినట్లయితే సింప్లిఫై ఏ నెంబర్లో మనం న్యూమరాలజికల్గా మనం పెట్టుకోవాలనేది క్లియర్ అండ్ కట్గా మనకు క్రిస్టల్ క్లియర్గా తెలిసిపోయింది. ఇంకా నీకు ఏం డౌట్ ఉంటుంది ఆడ, నీకు తెలిసిపోయింది అంతే. ఉన్న 9 ప్లానెట్స్లో ఈ భూమండలం మీద పుట్టిన ఏ వ్యక్తికైనా సరే 9 ప్లానెట్స్ చేత రూల్ చేయబడతారు వాళ్ళు. లేదండి ఇదంతా ప్లానెట్స్ మేము నమ్మమంటే మీరు నమ్ముతున్నారు. ఎస్, నువ్వు ఎంత చదువుకున్నా సరే, నువ్వు ఎంత ఎడ్యుకేషన్ పర్సన్ అయినా సరే, నువ్వు డైలీ వాడుతున్నావు, నమ్ముతున్నావు కూడా. ఎలా అంటావా, ఈరోజు ఏ వారం అంటే ఏం చెప్తావు, సోమవారం అంటావు. ఎల్లుండే వారం అయితే ఏం చెప్తావు, మంగళవారం అంటావు. రేపే వారం అంటే ఏం చెప్తావు, శనివారం అంటావు. సో ఇక్కడ నువ్వు శని బుధ గుర శుక్ర ఇవన్నీ వాడుతున్నప్పుడు నువ్వు నమ్ముతున్నావా లేదా? నువ్వు నమ్మనంత మాత్రమే ఏం ఉండదు ఇక్కడ. ఓకే, సో ఈ విధంగా కనుక మనం ఆ నెంబర్స్ని కనుక మనం పట్టుకున్నట్లయితే సింప్లిఫైగా మనకు క్లియర్ అండ్ క్లిస్టర్గా మన యొక్క లైఫ్ పర్పస్ అనేది మనకు తెలుస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్స్ వస్తూ ఉంటారు, డిగ్రీ స్టూడెంట్, పిహెచ్డి స్టూడెంట్లో ఎవరో ఒకరు, నేను ఇలా సినిమా ఫీల్డ్లోకి వెళ్ళాలనుకుంటున్నాను, నా లైఫ్ ఎలా ఉంటుంది, అక్కడ నేను సక్సీడ్ అవ్వగలుగుతున్నానా, డౌన్ఫాల్ అవుతానా అని అడుగుతారు. సో సినిమాలకు కారకుడు ఎవరు ఇక్కడ, శని అండ్ శుక్ర, వీళ్ళిద్దరు కలిసి మంచి డ్యాన్సర్ అవుతారు. శుక్రుడైతే మరి కళత్ర కారకుడు, ఈ సినిమా ఫీల్డ్కి కారకుడు. ఆ శని శుక్ర ఎలా ఉన్నారో తెలియాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ లగ్నాన్ని బట్టి అవి తెలుస్తూ ఉంటుంది. శని రాగానే మీరు భయపడ్డాలు అంతా అది పాత ముచ్చట, అది వదిలేయండి. ఎందుకంటే మన యొక్క ప్లానెటరీ డివైడింగ్ లేక అదంతా కన్ఫ్యూజ్లో ఉన్నాం మనం ఇన్నాళ్ళు. కానీ ఆ ప్లానెటరీ డివైన్ కనుక మనం క్లియర్గా అర్థం చేసుకుంటే సింప్లిఫైగా మీరు అవుతారా లేదా అనేది క్లియర్గా చెప్పేస్తుంది. న్యూమరాలజీ పరంగా చెప్పేయచ్చు. నెంబర్ 8 అండ్ నెంబర్ 6 రూల్ చేయబడుతున్నారు కాబట్టి. కానీ మీరు ఎలా నమ్ముతారో తెలుసా, మీకు డెస్టినీ నెంబర్ అని రూలింగ్ నెంబర్ అని 2 ఉంటాయి. ఇప్పుడు రూలింగ్ నెంబర్ అంటే ఏంటి, మనం ఏదైతే 1 నుంచి 31 డేట్ ఆఫ్ బర్త్లో పుడతామో దాన్ని రూలింగ్ నెంబర్ అంటాం. సింగిల్ డిజిట్ చేస్తే నీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ప్లస్ మంత్ ప్లస్ ఇయర్ ప్లస్ ఈ మూడింటిని కనుక ప్లస్ చేస్తే వచ్చేదే సింగిల్ డిజిట్ చేస్తేనే దాన్ని డెస్టినీ నెంబర్ అంటాం. కానీ ఎంత గుడ్డిగా నమ్ముతామంటే, ఫర్ ఎగ్జాంపుల్ డెస్టినీ నెంబర్ 5 వచ్చిందనుకో, ఇంకా అడ్మైరబుల్ లైఫ్, ఆ లైఫ్ ఈ లైఫ్ అని మనం సైకలాజికల్గా ఎంతో మనం డబ్బా కొట్టుకుంటూ ఉంటాం. కానీ రియాలిటీకి వచ్చేపాటికి అవి పనిచేయవు. ఎందుకు పనిచేయవు అంటే నీ యొక్క ఆస్ట్రాలజీలో బుధుడు ఏ స్థితిలో ఉన్నాడో నీకు తెలియదు. ఆ బుధుడి యొక్క అంతర్దశ ఎప్పుడు వస్తుందో నీకు తెలియదు. ఆ బుధుడి యొక్క మెయిన్ దశ మహాదశ ఎప్పుడు వస్తుందో నీకు తెలియదు. అవి తెలియక మనం దాని మీద పడిపోయిన తర్వాత దాన్ని అదా ఇదా అని అనుకుంటాం. విశ్వాసం కోల్పోతారు. ఏం లేదండి, సింపుల్గా ఉన్న నాలెడ్జ్ని మనం ఉపయోగించుకుందాం. ఈ 2012 తర్వాత మనకు హ్యూజ్ ఆఫ్ నాలెడ్జ్ అనేది ఈ భూమండలం మీద దిగుతూ ఉంది. అనేక గ్రహవాసులు మన ఫ్రెండ్స్ అందరూ మనతో పాటు దగ్గరుండి వాళ్ళు పని చేయిస్తూ ఉన్నారు. వాళ్ళు మనకు కనిపించకపోయినా సరే సర్టెన్ దూరంలో ఉన్నారు వాళ్ళు. హ్యూజ్ ఆఫ్ నాలెడ్జ్ అనేది, విజ్డమ్ నాలెడ్జ్ అనేది ఈ భూమండలం మీద దిగుతూ ఉన్నాయి. మీరు చాలా పెద్ద పెద్ద గురువులను కానీ వాళ్ళని కనుక్కొని అడగండి మీరు ఎనర్జీస్ ఎలా వస్తున్నాయని చెప్పి. కానీ ఈ ఎనర్జీస్ని మన శాస్త్రవేత్తలు ఏమంటున్నారు, అదొక రేడియేషన్ అని అదని. వాళ్ళ నాలెడ్జ్ అది, గురువుల యొక్క నాలెడ్జ్ అది. మన మహర్షులు మన యొక్క యోగులు చెప్పిన నాలెడ్జ్ని ఉపయోగించుకొని
ఈ యొక్క యాస్ట్రాలజీ, న్యూమరాలజీని మీరు ఒక ఫ్లాట్ లెవెల్లో మీరు చూసి దాంట్లో ఉన్న అంతరార్థాన్ని అర్థం చేసుకొని మీ యొక్క లైఫ్ని మార్చుకుంటారని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.